అందరికీ నమస్తే అండి. మా అక్క వాళ్ళు వచ్చేసి బోర్ దగ్గర ఒక 4-5 రకాల కూరాకులు వీటితో పాటు పుదీనా, కొత్తిమీర గాని మార్కెట్‌కి అయితే వేస్తారు. సాయంత్రం వచ్చేసి ఈ కూరకంతా కోసుకొని కట్టలు కట్టేసి ఉదయం వచ్చేసి మార్కెట్‌కి అయితే వేస్తారు. కట్టలు గాని మరి చిన్నగా ఏం కట్టరండి, పెద్దగా కడతారు. వాళ్ళు వచ్చేసి మళ్ళీ చిన్న చిన్నగా కట్టుకొని డివైడ్ చేసుకొని అమ్ముకుంటారంట. అక్క వాళ్ళు వచ్చేసి పెద్దగానే కడతారంట. కట్ట వచ్చేసి 20 రూపాయలతో తీసుకుంటారు. ఇంకా వాళ్ళు వచ్చేసి ఆ కట్టను రెండుగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క కట్టని 20 రూపాయలతో అయితే అమ్ముతారంట. ఇది వచ్చేసి పాలకూరాకండి. ఇందులో వచ్చేసి ఎక్కువగా వేరే కసువంతా వచ్చేసింది కాబట్టి ఆ పాలకూరాకంతా లోపలికి ఉండిపోయింది. ఇంకా ఇదైతే కోసేదానికి అవ్వదనమాట. దీన్ని అలాగే వదిలేస్తారు. ఇంక ఇటు సైడ్ వచ్చేసి సిరుకూరాకు, ఇది బాగా వచ్చిందండి. ఈ కూరాకైతే చాలా బాగుంది. ఈ కూరాకులన్నిటితో పాటు పుదీనా కూడా చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి, ఇదంతా గానీ పుదీనా అనమాట. ఈ పుదీనాను గానీ సాయంత్రం అయిందంటే కొడవలతో కోసేసి కట్టలు కడతారనమాట. చిన్నగా కట్టండి, పెద్దగానే కడతారు. ఆ కట్ట వచ్చేసి 20 రూపాయలతో తీసుకుంటారు మా అక్క వాళ్ళ దగ్గర. వాళ్ళు వచ్చేసి ఆ కట్టని రెండుగా డివైడ్ చేసి ఒక్కొక్క కట్ 20 రూపాయలతో అమ్ముతారు. నేను వచ్చేసి పుదీనా అంతా చూస్తుంటే మా అక్క వచ్చేసి గుంటగలగరాక పక్క వదిలేశాను, ఒక మొలకుంది చూస్తావా అనింది. నేను ఆయిల్ ప్రిపేర్ చేయడం కోసం మా అక్క వాళ్ళకి గుంటగలగరాక ఎక్కడన్నా ఉన్ని దాన్ని అలాగే వదిలేయండి అని చెప్పాను. మా అక్క వచ్చేసి నా కోసం ఆ చెట్టుని అయితే అలాగే వదిలేసింది అనమాట. చూడండి, ఈ పక్క ఉంది, ఇదే అనమాట గుంటగలగరాక. ఇంకా నేను ఆయిల్ ప్రిపేర్ చేయడం కోసం ఆకు ఎక్కువగా వాడతాను కాబట్టి మా అక్క వచ్చేసి ఆ చెట్టుని అయితే అలాగే వదిలేసింది అనమాట. వాటిలో ఉన్న గింజలంతా రాలి మళ్ళీ మొలకలు వస్తాయి అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.